గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హోయలూరుతున్న అవుకు జలపాతం ఒక్కసారి చూస్తే తనివి తీరదంటున్న పర్యాటకులు. నిజామాబాద్ జిల్లా వన్ని మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశంలో వినూత్న సంఘటన. సమావేశానికి భార్యలకు బదులు భర్తలు హాజరు కావడంపై అవాక్కైన గ్రామస్తులు. నారాయణపేట జిల్లా పట్టణంలో ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని హామీ. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఈ జలపాతం ఒక్కసారి చూడండి. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలోనూ వేరే దేశంలోనూ కాదు, మన పొరుగులోనూ ఉన్న కర్నూలు జిల్లా అవుకు మండలం మంగంపేట తాండాలోనిది. వీటిలోనే విచిత్రంగా ఉంది కదా. ఇక దీనికి అదేంటో, దీని విశేషాలేంటో చూద్దాం పదండి. బనగామపల్లె నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో అవుకు మండలం మంగంపేట తాండా దగ్గర సహజ సిద్ధంగా ఏర్పడ్డ జలపాతం ఈ మంగంపేట జలపాతం. విషయానికి వస్తే మొన్న కురిసిన భారీ వర్షాలకు అవుకు మండలం పైన ఉన్న కొండల్లో నుంచి నీరు జాలువారి సహజ సిద్ధంగా ఏర్పడిందే ఈ మంగంపేట జలపాతం. బనగానపల్లి నుంచి పాపిలి వరకు వెళ్లే రహదారిలో యాగంటిపల్లె దద్దనాల చెరువు దాటిన 2 కిలోమీటర్ల తర్వాత ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్ల లోపలికి వెళితే మంగంపేట అనే చిన్న గ్రామం వస్తుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డు మీద వెళితే మనం ఆ జలపాతానికి చేరుకోవచ్చు. ఇది అంత సులభం కాదండోయ్, ఎందుకంటే ఇక్కడ ఇంకొక చిక్కుంది. మనం ఆ జలపాతానికి చేరుకోవాలంటే బండి పార్కింగ్ చేసిన చోటు నుంచి సుమారుగా 1/2 కిలోమీటర్ నీళ్లలో వెళ్తే గానీ మనం అక్కడికి చేరుకోలేం. వాటర్ ఫాల్స్ నుంచి క్రిందకు పడిన నీరు ఒక చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ ఫాల్స్కు వెళ్ళాలంటే 500 మీటర్లు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాలి. లోతు కూడా మోకాలు కిందకి ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. పారే నీరు కాబట్టి నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు. ఇదొక రకమైన థ్రిల్లర్ లాగా, అడ్వెంచర్ లాగా భలే ఉంటుంది. ఇక శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన సందర్భంగా సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆనంద్ కుమార్ కోల మాట్లాడుతూ మరోమారు ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పట్టం కట్టారని, మోదీ పరిపాలనకు స్వాగతం పలికారు అని, ఇందుకు నిదర్శనం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాజపా విజయ దుందుభి మోగించడమే అన్నారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకున్నాయి. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయని అన్నారు. మహారాష్ట్రలోను, హర్యానాలోనూ జరిగినటువంటి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం చూశాం నిన్నటి రోజు. మరి రాత్రి వరకు కూడా ఫలితాలు రావడం, మహారాష్ట్రలో అయితే ఇప్పటి వరకు గత 50 సంవత్సరాలుగా రెండో పర్యాయం వచ్చినటువంటి ఒకే ప్రభుత్వం రెండోసారి వచ్చిందంటే ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పటి వరకు మహారాష్ట్ర చరిత్రలో. ఎప్పుడైనా కానీ 5 ఏళ్లు ఒక ప్రభుత్వం, 5 ఏళ్లు ఒక ప్రభుత్వం ఇలా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో మళ్ళీ
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో అభివృద్ధి పరంగా రాష్ట్రం ముందుకు దూసుకెళ్లిన పరిస్థితి మనం చూశాం. మరి అందుకే ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ, శివసేన వారి కలయికలో ఆ రాష్ట్రంలో పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హర్యానాలో కూడా మరి 4-5 సీట్లు తగ్గినా కూడా మరి ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ అక్కడ కూడా హర్యానాలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంగా రావడం చూస్తా ఉన్నాం. మరి కొన్ని మీడియా ఛానల్స్, పత్రికలు చదవడం చూసాం. కాంగ్రెస్ కి ఏదో ఊరట కలిగింది, ఒక జోక్ చదవడం జరిగింది కొన్ని పత్రికల్లో, ఇద్దరిని కలవడం జరిగింది. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తులే. ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ జెండానే, కమలం జెండానే ఎగురుతా ఉంటుంది. మరి ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అన్నది లేకుండా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు స్వీకరిస్తూ భారతీయ జనతా పార్టీకి ఎనలేనటువంటి వైభవాన్ని ఇస్తున్నటువంటి దేశ ప్రజలకి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుతున్నారు. కాబట్టి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం చేమూరు గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన బత్తుల సుబ్రహ్మణ్యంపై దాడి మరియు బత్తుల వెంకటమ్మ హత్యను ఖండిస్తూ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ శ్రీకాళహస్తి కార్యదర్శి జనమాల గురువయ్య ఆధ్వర్యంలో దళిత నాయకులు నిరసన ధర్నా వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు భరోసా క్రింద ఇచ్చిన నగదును అడ్డుపెట్టుకుని అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన భూములు కబ్జా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రసాద్ అనే పోలీస్ కానిస్టేబుల్ చేమూరు గ్రామంలోని భూములను ఆక్రమించి వాటిపై పెత్తనం చెలాయిస్తున్నారని, ఇతని ప్రోద్బలంతోనే తిరుపతికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి చేమూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యం అనే దళితుడిపై దాడి చేయగా అడ్డుపడిన అతని భార్య వెంకటమ్మపై దాడి చేసి హత్య చేశారని, అలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కబ్జాదారుల నుంచి గిరిజన భూములను వెంటనే తీసుకొని అర్హులైనటువంటి గిరిజనులకి యుద్ధ ప్రాతిపదికన ఎవరు ఈ ప్రసాద్ గిరిజనుల మీద దాడులు చేయించేదానికి ప్రయత్నాలు చేయడమేంది, గిరిజనుల మీద దాడులు చేయించేదానికి ప్రయత్నింపచేసి ఉసికల్పినటువంటి ప్రసాద్ని పోలీసు ఉద్యోగంలో ఒక్క క్షణమైన ఉండేటటువంటి అర్హతలు లేవు. కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద చర్య తీసుకోవాలని, ఈ ప్రసాద్ వల్లనే ఆ గ్రామంలో ఉండేటువంటి కొన్ని గిరిజన కుటుంబాలు బలవంతంగా కొట్టి తన్ని బయటికి తరిమేసి బయట శరణార్థులుగా బతికే పరిస్థితికి తీసుకొచ్చినారు. కాబట్టి పోలీసు యాజమాన్యాన్ని, పోలీసు యంత్రాంగాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఇలాంటి వ్యక్తులు మీ డిపార్ట్మెంట్ లో ఉండడం మంచిది కాదు. అదేవిధంగా గిరిజన డీకేటీ పొలాల్ని అన్యాక్రాంతం చేసేటటువంటి హక్కు ఈ రామయ్యకి ఎవరిచ్చారు? వీళ్ళకి పట్టాలు మార్చే హక్కు ఆ తహసీల్దార్కి ఎవరిచ్చారు? కాబట్టి మొత్తం మీద గిరిజనులకి 2006-2007లో చేమూరు గిరిజన కాలనీలో ఇచ్చిన భూములు ఎవరికైతే ఇచ్చారో అన్నింటి మీద విచారణ చేసి అర్హులైనటువంటి గిరిజనులకి వెంటనే ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంకటమ్మ చనిపోయింది, వెంకటమ్మ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కనీసం ఎక్స్ గ్రేషియా 20 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలి, లేదా 3 ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే దోషుల మీద అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజన సంఘాలు, దళిత సంఘాలు మొత్తం కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని చేస్తామని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏంటంటే, అయ్యా ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత నేను చూస్తానని చెప్పని మీరు అన్నారు. మీరు ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజానీకం మీకు అందరూ ఓట్లేశారు. మీరు చూసేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి గిరిజనుల మీద హత్యలు, అత్యాచారాలు, దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రక్షణ కల్పించేదానిక మీరు కూడా పునరంకితం అవ్వాలని చెప్పని తెలియజేస్తూ, వారి పేరు పైన పట్టా ఉన్నటువంటి డీకేటీ భూమి ప్రసాద్ అనేటువంటి కానిస్టేబుల్ అక్రమంగా ఆ భూమిని వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకుని రామయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మి ఈరోజు వాళ్ళ భూములే కొనసాగుతా ఉంది. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు, జిల్లా ఉన్నతాధికారుల వల్ల ఈరోజు వెంకటమ్మను
అతి కిరాతకంగా చంపడం జరిగింది. అయితే ఈవేళ కనీసం మరి జిల్లా ఉన్నతాధికారులైనటువంటి కలెక్టరు, ఎస్పీ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, తిరుపతి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళాలి. మరి వెంకటమ్మ సుబ్రహ్మణ్యం కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఆత్మస్థైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈవేళ ఉన్నతాధికారుల పైన ఉన్నది. ఇప్పటి వరకు నిన్న చనిపోయినటువంటి వెంకటమ్మ కుటుంబాన్ని ఇప్పటి వరకు కూడా ఒక అధికారి కూడా పరామర్శించకపోవడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, కేసు గురించి పరిశీలన చేయకపోవడం ఇది చాలా దారుణమైనటువంటి అంశం. వాళ్ళకు ఈరోజు దిక్కుదేలేనటువంటి దుస్థితిలో వాళ్ళని నెట్టేసేటువంటి కార్యక్రమం ఈవేళ జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు తిరుపతి, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్పీ గారు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలా. మరి ఇందులో ఎవరైతే ముద్దాయిలు ప్రధానంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళపైన SC/ST అట్రాసిటీస్ యాక్ట్తో పాటు 3 సంవత్సరాలుగా వాళ్ళపై వెట్టి సాకిరీ చేసేటువంటి జీవితాలను వాళ్ళకు నెట్టడం, అండగట్టడం జరిగింది. కాబట్టి దీనిపైన తక్షణం చేయకపోతే చాలా ప్రజా సంఘాలు ఇప్పటికే చేరుకున్నాయి. కాళహస్తి అనేక పార్టీలు కాళహస్తి చేరుకున్నాయి. ఖచ్చితంగా అది వీళ్ళకు సుబ్రహ్మణ్యం వెంకటమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కొనసాగుతుందని కూడా హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక భార్యలకు బదులుగా భర్తలు హాజరై సమస్యల గురించి చెప్పడం పట్ల మండల సర్వసభ్య సమావేశంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వన్ని మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో శంకర గ్రామ సర్పంచ్ కేతావత్ లక్ష్మీబాయికి బదులుగా ఆమె భర్త హాజరై మాట్లాడుతున్న వైనం చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో సమావేశానికి హాజరైన పలువురు మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పలు సంక్షేమ పథకాల విషయంలో ఒకరిపై ఒకరు దూషణకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజీవ్ సముదాయించారు. మళ్లీ సభ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. మీకు ఇంతకుముందు ఫస్ట్ మీటింగ్లో జరిగిన విషయం మిషన్ ఊళ్ళో ఇది మాత్రం కన్ఫర్మ్. ప్రతి ఊళ్ళో పేరు ఎందుకంటే వాళ్ళ కోసం మేడం ఒక్క నిమిషం. మిషన్ భగీరథ అనేది ఆ కాంట్రాక్ట్ ప్రాబ్లం వల్లనే జరుగుతున్నమాట వాస్తవం. ఆయనకి ఎన్నోసార్లు చెప్తే సార్ మన స్పీకర్ గారు ఏమన్నారు, వాళ్ళకి చెప్పి చేస్తామని చెప్పారు. వాటర్ వచ్చి మేడం ట్యాంకీకి ఎక్కిన అవి మనం మామూలు నల్ల కలెక్షన్కి ఇద్దామంటే పైప్ లైన్ కట్టలేదు ఊళ్ళలో. అది ప్రాబ్లం ఉంది. నీళ్ళు మాత్రం ట్యాంకీకి వస్తుంది. ఇది మాత్రం కరెక్ట్. ట్యాంకీకి వచ్చి ఊళ్ళో మాత్రం ఎవరికి రావమ్మా. అవి అంతే. ఇంకా ఏ లైన్ కూడా అక్కడ ఏ ఊళ్ళో ప్రాబ్లం ఉంటే సాయంత్రం మీటింగ్ తీసుకున్నాం మేడం. అట్లా ఇంకోసారి మీటింగ్ తీసుకున్నాం. అనవసరంగా ఆ విషయాన్ని మనం అది జరుగుతున్నదంటే అందరికీ సీరియస్ ఇష్యూ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఊర్లో ఉన్నాము, ఎంపీటీసీనే చేయాలి, సర్పంచ్ చేయాలి, మీకు గ్రామసభలో చేసుకోవాలని చెప్పలేదు కదా. అందరూ కలిసికట్టుగా చేసుకోవడం చెప్పారు. 30 రోజుల ప్రణాళిక కంటిన్యూ చేయాలని. మీకు చెయ్యకుండా మీకు ఎవరైనా వద్దంటారా? ఈ 30 రోజుల ప్రణాళిక అయిపోయింది, 30 రోజులు అయింది, ఇక బంద్ చేయండి చేయదని వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన అయిపోయిందని చెప్తున్నారు కదా. ఆయన అయిపోయిందని చేయొచ్చు మేడం. మీరు సర్పంచ్ మీరు చేయొచ్చు, మీరు ఎంపీటీసీ మీరు చేయొచ్చు. దాన్ని మీరు చేయాలి. వేరే పద్ధతులు అన్నప్పుడే అక్కడ పక్కన
నారాయణపేట జిల్లా పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్టీసీ కార్మికులకు అండగా నారాయణపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వారికి మద్దతుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, బలరాం, శివకుమార్, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు జిల్లా ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో ఆర్టీసీ చాలా చిన్న చూపిస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆర్టీసీని ఎత్తి వేస్తాం, ఆర్టీసీలో ఉంచుకునే ప్రసక్తే లేదు, ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లన్నీ కూడా పని పాట లేకుండా బిజీ ఎక్కువ ఈరోజు ప్రసక్తి చెప్పి ఈరోజు చాలా నిరంకుశంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సరైన కాదు. కార్మికులంతా కూడా ఆర్టీసీ ఏర్పడాలంటూ కూడా కార్మికులు వేల కొద్ది మంది పనిచేస్తూ ఉన్నారు, రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు దాదాపు రోజు 10-12 గంటలు శ్రమ చేస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు వాళ్ళకు సరైన వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక, అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో నిర్ణయించిన మంచి నిర్ణయంతో ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమ్మెని ఆలోచన లేకుండా, దాని పరిష్కారం మార్గాన్ని చూడకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ పూర్తిగా అదేవిధంగా కార్మిక సంఘాల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి, ఆర్టీసీ పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి నశించాలి, నశించాలి. పరిష్కరించాలి, 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 పరిష్కరించాలి. వీడాలి, 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 వీడాలి. నశించాలి, 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 నశించాలి. వ్యాఖ్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరామరెడ్డి గారు ఇక నల్గొండ జిల్లా డిండి మండలంలో మంత్రి తలసాని శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తుందని, డిండిలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని, గత ప్రభుత్వాలు 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తానంటే ఎవరైనా వద్దన్నారా? గత ప్రభుత్వాలు చేయని ఎన్నో అభివృద్ధి పనులు మేము చేస్తుంటే కొందరు టీవీల ముందు కూర్చుని కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారు. అందుకే వారికి హుజూర్ నగర్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మీ మీద ఉన్నటువంటి గౌరవం, లక్ష్మారెడ్డి గారు పుట్టి పెరిగినటువంటి గ్రామం కాబట్టి ఇక నువ్వు నాతో మాట్లాడడం కంటే ఎక్కువ మీరు వారితోనే మాట్లాడుకుంటే మీ పట్ల 100% చేపించేటువంటి బాధ్యత మరి నా మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు చాలా కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో నేను జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా ఉందని చెప్తున్నారు. మీరు రవీంద్ర కుమార్ గారికి మాట్లాడి మీరు కొంత స్థలం ఎక్కడ నాకు ఇప్పిస్తే మార్కెట్ కట్టిస్తాం, మంచి మార్కెట్ కడతాం, వాళ్ళకు కూడా అమ్ముకోవడానికి మంచి సదుపాయం ఉంటుంది. కాబట్టి రెండోది ఈ గొర్రెలకు సంబంధించి కూడా ఒక మార్కెట్ కావాలని
లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా నాకు వచ్చి చెప్తే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఇవి కాకుండా మీకు ఏది కావాలన్నా కానీ తప్పకుండా ఉండాలి. ఇప్పుడు గాలి మీద మాట్లాడుకోవడం రోజు టీవీలు మీరు కూడా చూస్తున్నారు, గ్రామాలలో పేపర్లు కూడా చూస్తున్నారు. వాడు పని ఉండదు, పాట ఉండదు, వాడు గాలి మీద ఏది పడతారు మాట్లాడతాడు. నోరు ఉంది, టీవీలో చూపిస్తారు కాబట్టి ఇక ఏది మాట్లాడినా మాట్లాడుతాడు. వాడికి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మీకు గుర్తురావు. 24 గంటల కరెంట్ ఇస్తా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మనం వద్దని అడిగినాం. మీరు వద్దన్నారు ఎవరన్నా? ఎందుకేయాలి? ఈ రోజు పాలమూరు ఎత్తిపోతారా, లేకపోతే ఇక్కడ దేవరకొండకు నీళ్లు తీసుకురావడానికి, సూర్యాపేటకు నీళ్లు తీసుకురావడానికి ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల ఒక పెద్ద ప్రాజెక్టు రాబోతుంది మీకు అడిగిందా? ఎక్కడ లేదు కదా. పేదోళ్ళ ఆవులు గేదెలు ఈ చేపలిస్తే ఎవరైనా కాదంటుండేనా? రైతులు ఉన్నారు, రైతులకు రైతు బంధు రైతు బీమా కావాలని ఇస్తాంటి ఎవడొద్దంటున్నా అవి మాత్రం ఎవరు చేయడు. ఇక రోజు పొద్దుస్తా ఇదే పని. అట్లా తిట్టి తిట్టి నిన్న హుజూర్ నగర్ ఏమైందో చూసారు కదా, అదే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు గ్రామాలలో చాలా మార్పులు తీసుకురావడానికి ఈ మధ్యన 1 month ప్రోగ్రాం పెట్టారు. జెడ్పీటీసీ ఎంపీటీసీలంతా ఆ చట్టం వచ్చినాకనే ఎలక్షన్ లో గెలిచారు వాళ్ళు. ఆ చట్టం ఉద్దేశం నీకు కొంత గ్రామాలలో ఉంటారు కాబట్టి కొంతమందికి తెలుసో తెలియదు. వాళ్ళు కంపల్సరిగా ఆ గ్రామాలలో పనిచేయాలి. ఇప్పుడు 100 చెట్లు పెడతారంటే 100 చెట్లు పెట్టాలి. పెట్టడమే కాదు, అది పెంచాలి. దాంట్లో 85% ఇట్లా చెట్లు పెరగకపోతే వాళ్ళ పదవి పోతుంది. దాంట్లో ఇంకా ఉండాలి. ఊర్లో అన్ని లైట్లు వేయమని చెప్పిండ్రు. స్తంభాలు 30-40 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్తంభాలను లేపి కూర్చోబెట్టారు కదా. ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. దానికి కూడా పెద్ద ఎత్తున డబ్బు ఇస్తారు. 2 రోజులు కొత్తగా సర్పంచ్ కు చెక్ పవర్, దాంతో పాటు ఉప సర్పంచ్ ఇచ్చారు. ఇలాగనే కాంగ్రెస్ అయ్యే జాగిరిపోయినట్టే ఉప సర్పంచ్ కి ఎక్కిస్తాంట. ఉప సర్పంచ్ ఎవరు? మీ ఊరైననే కదా. ఉప సర్పంచ్ కి ఇస్తే వాడిని పోయేదేముంది, ఏం పోయేదేమున్నది అంటే ఉప సర్పంచ్ మీరు ఎన్నుకోలేదా? మీ ఊరైనా కదా. బాధ్యత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలని ఇద్దరు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం పెడితే లేదా చెక్ పవర్ తీసేయాలి, సర్పంచ్లకు వేయాలి, లేకపోతే దించేస్తాం, ఇక దించుతాం, కూర్చోబెడతామని నువ్వు వరుతూనే ఉన్నారు. మాకు వాళ్ళ మాటలు మాట్లాడిన మాటలకు హుజూర్ నగర్ లో 30,000 మెజారిటీ వస్తుంది అనుకుంటే వీళ్ళ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు 43,000 పోయింది ఆ మెజారిటీ. ఇక నిజామాబాద్ జిల్లా బోధనపట్టణంలోని చౌరస్తా ప్రాంగణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల గురించి కార్మికులు వామపక్ష పార్టీ నాయకులు ఉద్యమాలు చేస్తూ ఉంటే పనికిరాని ఉద్యమాలు అంటూ ఎగతాళి చేసి మాట్లాడడం సిగ్గుచేరని మండిపడ్డారు. తన మాటలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో వామపక్షాలతో పెట్టుకుంటే చరిత్రహీనుడిగా మారుతారని, ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని తెలిపారు. ఇక సీఎం తన వైఖరి మార్చుకొని కార్మికులను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన వామపక్ష పార్టీ నాయకులను ఎగతాళిగా మాట్లాడడం సిగ్గుచేటని, కార్మిక నాయకులను ఎగతాళిగా మాట్లాడితే సహించేది లేదని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీలు ఈరోజు ఆర్టీసీ గురించి పోరాడుతుంటే నోరు మీద పని కేసీఆర్ గారు హుజూర్ నగర్ లో ఒక ఎమ్మెల్యే గెలిచేసరికి ఆ బల్పుతోని నిన్న అహంకారపూరితంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు కార్మిక సంఘాలు కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, ఇతర పార్టీలు కానీ చేస్తున్న పోరాటం సిగ్గుమాలిందిగా చెప్తున్నాడంటే ఇది ఆయన నైజాం నవాబు తత్వానికి, ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కేసీఆర్ వామపక్షాల గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు. వామపక్షాలతో పెట్టుకుంటే చరిత్ర గల్తీలో నైజాం నవాబ్ ఎట్లయితే పారిపోయిండో నువ్వు కనీసం పారిపోవడానికి కూడా అవకాశం ఉండదు. ప్రజలే రాళ్లతో కొట్టి నిన్ను అంతమొందిస్తారు. జాగ్రత్త, వామపక్షాలతో పెట్టుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కార్మిక సంఘాలు నీ తెలంగాణ పోరాటంలో ఉపయోగించుకున్నాం. ఈరోజు కార్మిక సంఘాలను పోరాటాలని సిగ్గుమాలిన్యంగా చెప్పడం అనేది సరికాదు. ఇప్పటికైనా నువ్వు మాట్లాడిన మాటల్ని చెంపలేసుకొని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే
ఈ రాష్ట్ర ప్రజలు, కార్మిక సంఘాలు అందరూ కలిసి నీకు తగిన గుణపాఠం చెప్తారు. చరిత్రహీనుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మిగిలిపోతావని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక గత 40 రోజులుగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని గాని హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు ప్రజలు గతంలో రాష్ట్ర రాజధానిని త్యాగం చేశారు కనుక ప్రస్తుత జగనన్న ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది. కావున ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఒక రాయలసీమ బిడ్డగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాను అని అన్నారు. People should think and the government should really genuinely think the development has to be a decentralized. See, if every one place is being developed, again in future, we'll be nowhere. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బిత్తిరి సత్తి హీరోగా నటించిన తుపాకి రాముడు సినిమాను ఎమ్మెల్యే సతీష్ కుమార్ వీక్షించారు. ఈ చిత్రానికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించి చిత్రంలోని ఓ పాటలో నటించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా మొదటి షోను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన అనుచరులతో కలిసి హుస్నాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర థియేటర్లో వీక్షించి చిత్రం బాగుందని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ఇక నల్లచెరువు వనపర్తి పట్టణానికి కల్పతరువు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన వనపర్తి పట్టణ సమీపంలో ఉన్న నల్లచెరువు అలుగు పారుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంస్థానాల కాలం నుంచి 160 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్ల చెరువు కాలక్రమేణా 50 నుంచి 60 ఎకరాల అన్యక్రాంతానికి గురై చెరువు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులన్నింటినీ నీటితో నింపేందుకు అవకాశం కల్పించగా నల్ల చెరువును కృష్ణా జలాలతో నింపడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. నల్ల చెరువు ప్రస్తుతం పట్టణానికి శోభాయమానంగా నిలిచిందని, చెరువు పంట పొలాలకు సాగునీరు అందించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండినందున పట్టణానికి సమీపంలో ఉన్న తాళ్ల చెరువు, ఈదుల చెరువులను కూడా వచ్చే ఖరీఫ్ నాటికి కృష్ణా నీటితో నింపుతామని మంత్రి తెలిపారు. నల్ల చెరువుతో పాటు ఈదుల చెరువు, తాళ్ల చెరువు నిండినట్లయితే పట్టణంలో ఉన్న మత్స్యకార కుటుంబాల అందరికీ ఉపాధి దొరుకుతుందని, వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని అన్నారు. నల్ల చెరువును నీటితో నింపడం వల్ల చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు బోర్లు రీఛార్జ్ అయ్యాయని అని తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హోయలూరుతున్న అవుకు జలపాతం ఒక్కసారి చూస్తే తనివి తీరదంటున్న పర్యాటకులు. నిజామాబాద్ జిల్లా వన్ని మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశంలో వినూత్న సంఘటన. సమావేశానికి భార్యలకు బదులు భర్తలు హాజరు కావడంపై అవాక్కైన గ్రామస్తులు. నారాయణపేట జిల్లా పట్టణంలో ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.